బీహార్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే అధికార ఎన్డీఏ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. సాధారణ మెజార్టీ 122 కాగా 170కి పైగా స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి ఏమాత్రం పోటీ లేకుండా చతికిలపడింది. బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో తారాపూర్ బీజేపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. అలీగఢ్లో సింగర్ మైథిలి ఠాకూర్ మళ్లీ లీడ్లోకి వచ్చారు. మిగిలిన బీజేపీ స్టార్ అభ్యర్థుల్లో శ్రేయాసి సింహ్ దూసుకెళ్తుండగా రామ్ కృపాల్ యాదవ్, విజయ్ కుమార్ వంటి వారు వెనుకబడ్డారు. ఆర్జేడీ స్టార్ అభ్యర్థుల్లో వసామా షహాబ్, శత్రుఘ్న్ యాదవ్లు ఆధిక్యంలో ఉన్నారు. లాలూ కుమార్లో ఆర్జేడీ అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్లో ఆధిక్యం ప్రదర్శించగా జేజేడీ అభ్యర్థి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువాలో వెనుకబడ్డారు. ఇటీవల అరెస్ట్ అయి జైల్లో ఉన్న మొకామా నియోజకవర్గం జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ ముందంజలో కొనసాగుతున్నారు. జన్సురాజ్ అభ్యర్థి త్రిపురారి కుమార్, సిపిఎం అభ్యర్థి దివ్యా గౌతమ్, ఆర్జేడీ అభ్యర్థి వీణాదేవి వెనుకంజలో ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు నెమ్మదిగా నెట్టుకొస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్సురాజ్ ఒక్కటంటే ఒక్క చోట కూడా ప్రభావం చూపలేకపోతోంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. 38 జిల్లాల్లో 46 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు ఈసీ వెల్లడించింది. మూడంచెల భద్రత, పరిసరాల్లో సీసీటీవీల పర్యవేక్షణల మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు స్ట్రాంగ్ రూముల్లోనే కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. సెంట్రల్ అబ్జర్వర్స్తో పాటు అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేస్తున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలుండగా ఈ నెల 6, 11న 2 విడతల్లో పోలింగ్ జరిగింది. ఈసారి రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇప్పటి వరకు 5 రౌండ్లు పూర్తయినాయి. మరో 5 రౌండ్లు కొనసాగాల్సి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పూర్తి మెజార్టీతో కొనసాగుతున్న మొదటి రౌండ్ నుంచి కూడా నవీన్ యాదవ్ ఆధిక్యతతో కనబరుస్తూ వస్తున్నారు. 5 రౌండ్ పూర్తయ్యే లోపల మొత్తం కాంగ్రెస్ పార్టీకి 42,126 ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి 33,979 ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి 6,856 ఓట్లు వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఎప్పటికప్పుడు లోపల జరుగుతున్న ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తి వివరాలు అందుతున్నాయి. కాంగ్రెస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం వరకు ఇప్పటి వరకు పూర్తయిన 5 రౌండ్లలో 12,000కు పైగా ఆధిక్యతతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ నుంచి కూడా మనం కూడా ఈ వివరాలు కూడా చూసినట్లయితే కూడా మొట్టమొదటి రౌండ్లో 47 ఓట్లు మెజార్టీతో నవీన్ యాదవ్కి వస్తాగా రెండో రౌండ్కి వచ్చినప్పటికల్లా అవి 2,995 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. మూడో రౌండ్లో 2,843 ఓట్లు మెజార్టీ వచ్చింది. అదేవిధంగా 4వ రౌండ్లో ఏకంగా 3,547 ఓట్లు మెజార్టీ వచ్చినాయి. ఈ 4 రౌండ్లలో 9,432 ఓట్లు రాగా 5వ రౌండ్లో కూడా మెజార్టీ కనబడుతుండటంతో 12,600 చిల్లరకి పెరిగినాయి. ఓట్ల లెక్కింపు కేంద్రంలో మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్కు మెజార్టీ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కొనసాగిన 5 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి 12,000కు పైగా ఓట్లు మెజార్టీ రావడంతో నవీన్ యాదవ్ గెలుపు
గెలుపు కొనసాగుతుందని చెప్పేసి గెలుపు తథ్యమని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఇంక మిగిలిన 5 రౌండ్లలో ఏదైతే ఇప్పటి వరకు కొనసాగిన 5 రౌండ్లకు సంబంధించి ఆ మెజార్టీని మించి బీఆర్ఎస్ అభ్యర్థికి వస్తే కానీ బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. ఇక జరగబోయే 5 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి మెజార్టీ కొనసాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ బై ఎలక్షన్ వస్తుందని తెలిసినప్పటి నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు, అసలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లే లేవు. అలాంటి సిచ్యువేషన్లో ప్రణాళికాబద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజులంతా కూడా కలిసి ఇక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేయడంతో పాటు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికి ఏకంగా 3 మంత్రులను ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించి వీధి తిరిగి అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ అక్కడ పార్టీని బలోపేతం చేసేదానికి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేదానికి చర్యలు తీసుకున్నారు. దీనివల్లనే ఈవేళ కాంగ్రెస్ పార్టీకి తగిన మెజార్టీ వచ్చిందని చెప్పవచ్చును. 3 మంత్రులు కూడా వీధి తిరుగుతూ అక్కడున్న స్థానిక సమస్యలు ప్రధానంగా రహదారులు అయితేవి, వీధి లైట్లు అయితేవి, డ్రింకింగ్ వాటర్ అయితేవి, ఈ మురికినీటి సౌకర్యం సంబంధించి ఇలాంటి చిన్న సమస్యలు వీధుల్లో ఉన్న చిన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకు ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు కేటాయిస్తూ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ మార్పు అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అధికార పార్టీకి అక్కడున్న ఓటర్లు మద్దతు ఇచ్చారని చెప్పి స్పష్టంగా ఈ ఫలితాలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. మిగిలిన 5 రౌండ్లలో అక్కడ పని చేసుకుంటూ వచ్చిందో ఆ ఫలితము ఇప్పుడు ఇక్కడ ఓట్ల రూపంలో స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పవచ్చును. దాదాపు 20,000 మెజార్టీ వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఏదైతే ఈ 5 రౌండ్లలో వచ్చేట్టుగానే మెజార్టీ పెరుగుతా పోతే కూడా 20,000 దాటే అవకాశం కూడా ఉండాలని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే బీఆర్ఎస్ ఇక్కడ హోల్డ్ ఉన్నప్పటికీ, సానుభూతి ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ అభ్యర్థి 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బేస్ లేకపోయినప్పటికీ కూడా ఆ బేస్ను ఇక్కడ నిలబెట్టుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు ఇక్కడ ఏదైతే ఓటర్లు ఉన్నారో ఆ ఓటర్లలో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగించేదానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు, వ్యూహాత్మక ఎత్తులు కూడా ఫలించాయని చెప్పవచ్చును. దీన్ని బట్టి చూస్తా అంటే రానున్న 5 రౌండ్ల ఫలితాలు కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థికి మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ దిశగానే ఫలితాలు కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. నమస్తే. అసలేం జరుగుతోంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి మొదలైనప్పటి నుంచి వార్ వన్ సైడ్ అయినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది ఆధిక్యాల్లో. అట్లాగే మహాగఠబంధన్ ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలి అనుకున్న మహాగఠబంధన్కు మరోసారి నిరాశ తప్పడం లేదు. బదలావ్ చాహియే అన్న నినాదం ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది అని చాలా బలంగా విశ్వసించింది మహాగఠబంధన్. కానీ బీహార్ ప్రజలు ఏం తీర్పిచ్చారు? అసలు బీహార్ ప్రజల ఓటర్లలో ఎలాంటి అంశం మెదిలింది? ఓ పక్కన ఫ్రీ బీస్ చూసాము, అట్లాగే పథకాలు చూసాము, మరో పక్క యాంటీ అధికారం పైన ఎట్లాగైనా మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది అని ఒక చాలా బలంగా నమ్మిన పరిస్థితి. ఆర్జేడీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ సీన్ రివర్స్ అయిపోయింది. ఫలితాల వెల్లడైనప్పటి నుంచి చూస్తున్నాం బీహార్ ప్రజలు ఏకపక్ష తీర్పిచ్చినట్టే కనిపిస్తోంది. ఎస్, బదలావ్ చాహియే, ఖచ్చితంగా నితీష్ కుమార్ని కొడతాం, ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తామని చెప్పి మహాగఠబంధన్ ఎన్నో కలలు కన్నింది. ఆ మేరకు బీహార్ ప్రజలకు వరాల జల్లు కూడా ప్రకటించింది. కానీ వీటన్నింటినీ తోసిరాజని బీహార్ ప్రజలు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఉన్న పరిస్థితి మనకు ఎన్నికల ఫలితాలు కనిపిస్తోంది. ఒకసారి చూద్దాం ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, ఏ కూటమికి ఎన్ని మార్కులు ఇచ్చారు, బీహార్లో ఏం జరుగుతోందో ఒక్కసారి చూడొచ్చు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగితే
అధికార ఎన్డీఏ కూటమి 178 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠబంధన్ 62 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. జన్ సురాజ్ పార్టీ 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు 1 చోట ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎప్పుడో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహాగఠబంధన్లో పార్టీల పరంగా చూసినా కూడా ఏ పార్టీ కూడా దానికి ఇచ్చినన్ని సీట్లకి న్యాయం చేసిందా, కనీసం పాస్ మార్క్స్ వచ్చాయా అని కూడా తేలాల్సి ఉంది. మరి కాసేపట్లో ఫుల్ డీటెయిల్స్ కూడా రాబోతుంది. ఒక్కసారి ఫలితాల సరళి చూస్తే ఒకసారి ఎన్డీఏ కూటమిలో చూద్దాం. ఎన్డీఏ కూటమిలో జేడీయూ అత్యధికంగా 79 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 76 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎల్జేపీ రామ్ విలాస్ పాస్వాన్కి కుమారుడు చిరాగ్ పాస్వాన్ సంబంధించిన పార్టీకి 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతర పార్టీలు కూడా తమకిచ్చిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. కానీ ఎన్డీఏ కూటమి ఏం మ్యాజిక్ చేసింది? ఈసారి కాస్త యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందన్న నమ్మకం కూడా మహాగఠబంధన్ వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ అవేమీ కూడా ఫలితాల్లో కనిపించట్లేదు. చాలా క్లియర్ మెజారిటీ కనిపిస్తోంది. అటు బీజేపీ 76 చోట్ల ఆధిక్యంలో ఉంది, జేడీయూ 79 చోట్ల ఆధిక్యంలో ఉంది, ఎల్జేపీ 18 స్థానాల్లో, హిందుస్థానీ అవామీ మోర్చా 4 చోట్ల, రాష్ట్రీయ లోక్మంచ్ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక్కడ కూడా కంపేర్ చేస్తే రెండు పార్టీలో బీజేపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, రెండు కూడా సమానంగా పోటీ చేశాయి, సమాన సీట్లు పంచుకున్నాయి. కానీ ఇక్కడ జేడీయూ ప్రభావమే కనిపించింది. ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుంది బీహార్లో బీజేపీ అని కూడా చాలా నమ్మకం ఉంది. కానీ కూటమి గెలిచింది. కానీ ఇక్కడ బీజేపీ పరంగా కొంచెం సీట్లు తగ్గినట్టే కనిపిస్తుంది జేడీయూ. కానీ ఇది ఏ మాత్రం ప్రభావం అయితే చూపించదు. ఎందుకంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉంటారా లేదా అన్న అనుమానంతో అధికారికంగా చెప్పకపోయినా అనధికారికంగా అక్కడ 2-3 సభల్లో అయితే వ్యక్తం చేశారు నితీష్ కుమార్ సీఎం ఉంటారని. కానీ బీహార్ ప్రజలు మాత్రం కూటమిని చాలా బలంగా విశ్వసించిన పరిస్థితి. మహాగఠబంధన్కి వెళ్దాం. మహాగఠబంధన్ పరిస్థితి ఏంటి? చాలా ఆశలు పెట్టుకుంది, ఎలా సానుభూతి వ్యక్తం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి మహాగఠబంధన్కి. ఆర్జేడీ చూస్తే 41 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ చూస్తే 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. సిపిఐ 2 చోట్ల, సిపిఐ ఎం 7 చోట్ల, అలాగే వికాస్ ఇన్సాన్శీల్ పార్టీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే 60కి పైగా స్థానాల్లో పోటీ చేసింది. కనీసం పాస్ మార్కులు వచ్చాయా అంటే కూడా డౌట్ అని చెప్పాలి. ఇంకా తుది ఫలితాలు వచ్చేసరికి ఆ నెంబర్ ఏమన్నా మారుతుందా, ఆ నెంబర్కి సంబంధించి ఏమైనా చేంజెస్ కనిపించే అవకాశం ఉందా? ఎన్డీఏ చూడండి విపరీతమైన స్ట్రైక్ రేట్తో ముందుకు సాగుతోంది. రెండు సమాన స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఇరువురు సమఉజ్జీలుగా కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ బీహార్ ప్రజల మనోగతం ఏమై ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం మున్ముందు. అట్లాగే ఎల్జేపీ కూడా 18 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక మహాగఠబంధన్కి వచ్చేసరికి ఆర్జేడీ కూడా అత్యధిక స్థానాల్లో పోటీ చేసింది. కానీ చూస్తే హాఫ్ సెంచరీ 50 స్థానాలు కూడా రాని పరిస్థితి కనిపిస్తుంది. 40 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఆ పార్టీకి సంబంధించిన ప్రముఖులు మొదటి నుంచి వెనుకంజలోనే కనిపిస్తున్నారు. డివిజన్లు మారుతున్నాయి, నియోజకవర్గాలు మారుతున్నాయి, ప్రాంతాలు మారుతున్నాయి. కానీ ఆ పార్టీ అభ్యర్థులు, ఆర్జేడీ అభ్యర్థులు ముందంజలో కనిపించని పరిస్థితి. కానీ బీజేపీ జేడీయూకి వస్తే ఇక్కడ ప్రజలు ఏకపక్షంగా ఓటేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నాం, 2 దశల్లో జరిగిన పోలింగ్లో 60% పైగా కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి. మహిళలు ఎక్కువ ఎత్తున వచ్చారు. జనరల్గా దేశ రాజకీయ చరిత్రలో ఇటువంటి టైంలో ఒకటే విషయం చెప్తూ ఉంటారు, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఓటర్లని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తుంది, ఇదంతా కూడా ప్రత్యర్థి పార్టీలకు అవకాశంగా మారుతుంది అన్నారు. కానీ ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా తరలి వచ్చిన ఆ ఓట్ల వెల్లువ అంతా కూడా ఎన్డీఏ వైపే ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకసారి నెంబర్స్ చూద్దాం. జేడీయూ కూటమిలో జేడీయూ 79 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక మహాగఠబంధన్ చూద్దాం ఒక్కసారి. ఆర్జేడీ 40 చోట్ల, కాంగ్రెస్ 10 చోట్ల, సిపిఐ 2 చోట్ల, సిపిఐ ఎం 7 చోట్ల. ఇక్కడ ఒక్కసారి కంపారిజన్ చేద్దాం. ఇక్కడ కాంగ్రెస్, సిపిఐ దేశంలో వామపక్షాలు బలహీనపడ్డాయి అన్న సంకేతాల మధ్య ఇక్కడ చూస్తే మనకి బీహార్లో చూస్తే 2 కూడా 7-10 స్థానాల్లో ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమి చూద్దాం. జేడీయూ 79 చోట్ల, బీజేపీ 78, ఎల్జేపీ 18, హిందుస్థానీ అవామీ మోర్చా 4 చోట్ల, రాష్ట్రీయ లోక్మంచ్ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఒకసారి మనం డిస్కషన్కి వెళ్దాం. రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు ఈ ఫలితాల గురించి, అట్లాగే వారి అంచనాలు, బీహార్ ప్రజల అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఏం కోరుకున్నారు అనేది కూడా ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం అంకం జయప్రకాష్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. జయప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎన్డీఏ వైపు ఏ దేవుడి చూపుందంటారు? ఎందుకంటే రికార్డు స్థాయి విజయం, గతంలో పోటాపోటీగా ఉన్నా కూడా ఈసారి 170 స్థానాలు అంటే మామూలు విషయం కాదు. అంటే ఎన్డీఏ వైపు ఏ దేవుడి చూపు కనిపించింది అంటారు?
నమస్తే అండి. ఈటీవీ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు. చెప్పండి ఇండియా జయప్రకాష్. వైపు ముందుగా ఉన్నది ప్రజాదేవుల యొక్క చూపు ఉంది. సో గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ యొక్క రాజకీయాలలో, బీహార్ యొక్క రాజకీయాల్లో ఒక తీవ్రమైనటువంటి మార్పు మనం గమనిస్తూ ఉంటున్నాము. ఒక చక్కని సరళమైనటువంటి మార్పు మనం చక్కగా గమనిస్తూ ఉంటున్నాము. ప్రజల్లో వాళ్ళ ఆలోచన విధానంలో చాలా చక్కని మార్పు వచ్చింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో గత 5 ఏళ్లలో నితీష్ కుమార్ ప్రభుత్వం చేసినటువంటి ఎన్డీఏ అలయన్స్, నితీష్ కుమార్ ప్రభుత్వం చేసినటువంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నాయి. అదేవిధంగా మోడీ చరిష్మా, నితీష్ కుమార్ చరిష్మా, వీరిద్దరి యొక్క ద్వయము చాలా చక్కగా వాళ్ళ పనితీరు ప్రజలు గమనించారు. అదేవిధంగా అన్నిటికన్నా ముందుగా గొప్ప విషయం ఏంటంటే, ఈసారి మహిళలు అత్యధికంగా దాదాపు 71% మహిళలు ఈసారి పోటీలో ఉండడము, ఈ మహిళలు ఈసారి ఎన్నికల్లో పాల్గొనడం అనేది బీహార్ చరిత్రలో మొదటిసారి. బేసికల్గా బీహార్ చరిత్రలోనే 61% ఓటింగ్ నమోదు కావడం అనేది గొప్ప విషయం. అందులో మళ్ళీ మహిళలు ఇంకా పెద్ద అంచెలో ముందుకు వచ్చి 71% వాళ్ళు ఓటేశారంటే మామూలు విషయం కాదు. దీనికంతా కూడా ఒక ముందస్తు ఒక బేస్మెంట్ ఉందండి. అదేంటంటే నితీష్ కుమార్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్నిటి కూడా క్రమబద్ధీకరించాడు. ఆయన దాదాపు రోడ్లు అదేవిధంగా ఇతర మౌలిక సదుపాయాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాడు. రాష్ట్రంలోని ఏ కొస నుంచైనా, ఏ మూల నుంచైనా పాట్నా నగరాన్ని చేరుకోవడానికి 5 గంటల్లో పాట్నా నగరం చేరుకోవడానికి ఆయన గొప్ప 4 లేన్ల రహదారి విస్తరించాడు. ఇది ఒక రకం కనెక్టివిటీ స్టార్ట్ అయింది. అదేవిధంగా మహిళా సాధికారతకు సంబంధించిన పనులు చేశాడు. అదేవిధంగా ఆయన మహిళల కోసం ప్రత్యేకంగా జీవిక ప్రోగ్రాం తీసుకొచ్చి వాళ్ళందరూ గ్రామీణ ఉపాధి పథకం లాంటివి కల్పించాడు. ఎడ్యుకేషన్లో కూడా చాలా డెవలప్మెంట్ చేశాడు. దాదాపు 2.62 లక్షల మంది ఉపాధ్యాయుని క్రమబద్ధీకరించి ఎన్నో స్కూళ్లను మళ్ళీ స్థాపించడం జరిగింది ఈయన కాలంలో. ఈ హెల్త్ కేర్ గురించి అయితే నితీష్ కుమార్ తీసుకున్నటువంటి శ్రద్ధ అంతకుముందు ఏ ముఖ్యమంత్రి తీసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ డాక్టర్ యొక్క విజిట్స్ ప్రతి నెల 32గా ఉంటే, నితీష్ కుమార్ వచ్చిన తర్వాత 11,062కు పెరిగిందంటే ఆయన హెల్త్ కేర్ మీద తీసుకున్నటువంటి శ్రద్ధ ఏ పార్టీతో మనకు గమనించవచ్చు. అంతేకాకుండా ఉపాధి కల్పన కూడా ఆయన వచ్చిన తర్వాత 10 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు చెప్పుకున్నాడు. అదేవిధంగా 10 లక్షల మందికి ఉద్యోగము, అదేవిధంగా 40 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టుగా చెప్పుకున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు బలంగా నాటుకుపోయినాయి. అదేవిధంగా ఈయన హయాంలో జరిగినటువంటి అతి గొప్ప అంశం ఏంటంటే మద్య నిషేధము. ఇది మహిళలు పెద్ద మొత్తంలో ఆకట్టుకున్న అంశంగా చెప్పొచ్చు. అందువల్లనే మహిళలు చాలా పెద్ద మొత్తంలో ముందుకొచ్చి ఓట్లు వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్టే చాలా తక్కువ రాష్ట్రాలు మనకు మధ్య దేశం కనబడుతుంది. ఒకటి గుజరాత్, ఆ తర్వాత బీహారే. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని నితీష్ కుమార్ చేపట్టడం అనేది ప్రజల్లో చాలా ఒక తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఇక మహాగఠబంధన్ వైపు చూసుకున్నట్టయితే, మహాగఠబంధన్లో ప్రభావపూరితమైనటువంటి రాజకీయ నాయకుడు మనకు కనిపించట్లేదు. తేజస్వి యాదవ్ ఉన్నట్టు ఉండవచ్చు కానీ తేజస్వి యాదవ్ యొక్క కేవలం యూత్ను మాత్రమే ఆయన ఆకర్షించాడు. కానీ అన్ఫార్చునేట్లీ అతనికి ఆపోజిట్గా జనసూరజ్ పార్టీ కూడా ఉంది. వాళ్ళు కూడా యూత్ను టార్గెట్ చేసుకుని వాళ్ళు కూడా ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఈ రెండు కూడా యూత్ ఓట్లను పంచుకోవడం వల్ల మహాగఠబంధన్కు ఈ ఓట్లు చీలిక ఏర్పడి అది ఎన్డీకు ప్లస్ అయిపోయింది. ఇక్కడ రాజీవ్ గాంధీ యొక్క చరిష్మా కూడా పెద్దగా పనిచేయలేదు. రాహుల్ గాంధీ చరిష్మా కూడా పెద్దగా పనిచేయలేదు. ఆయన ఓటు చోరీ అన్నాడు. ఆ ఓటు చోరీని చివరి వరకు నిలుపుకోకుండా ఆ ఓటు చోరీని కాస్త జనాధికారంగా యాత్రగా తీసుకొచ్చేసి ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. తద్వారా ప్రజలు క్లియర్గా ఇక ఎన్డీఏ ఉంటే బాగుంది. ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకున్నారు. సుస్థిర ప్రభుత్వము. ఈ సుస్థిర ప్రభుత్వం అంటే మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చడం వల్ల స్థిరత్వం పోతుంది. ఇంతకుముందే జంగిల్ రాజ్ అని పేరు పడేటువంటి బీహార్ కాస్త మళ్ళీ ప్రభుత్వాన్ని మారిస్తే గనక మళ్ళీ మొదటికి పోతుందన్న అంశంతో ప్రజలు కూడా ఒక చక్కని ఆలోచన ఇచ్చి ఒక గొప్ప తీర్పుని ఇచ్చినట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిజానికి వాళ్ళు 120 నుంచి 140 వరకే ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు మనకు 180, 190 స్థానాలలో ఒక భారీ మెజారిటీతో బీజేపీనే 77, 78కి పైగా స్థానాలు తీసుకున్నట్టు మనకు అనిపిస్తుందండి. రైట్, మనతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ స్వాతి గారు ఉన్నారు. స్వాతి గారు నమస్తే అండి.
స్వాతి గారు, గుడ్ మార్నింగ్. అసలు ఇన్ని ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా అంటే ముఖ్యమంత్రి మార్చకుండా నితీష్ కుమారే కంటిన్యూ అవ్వడము, ఈసారి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది అని చెప్పి కూడా ఇవన్నీ కూడా రాజకీయ విశ్లేషణలు వినిపించాయి. ఈసారి మహాగఠబంధన్ ఫామ్ అవుతుంది అన్న విశ్లేషణ కూడా ఒకవైపు వినిపించాయి. కానీ ఏంటండి, ఏం మ్యాజిక్ జరిగింది? బీహార్ ప్రజలు, బీహార్ ఓటర్లు ఏం కోరుకుంటున్నారు? మీ అనాలిసిస్ ఏంటండి? ఫస్ట్ థ్యాంక్ యూ అండి. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఎన్డీఏ వైపు ఎన్డీఏని ఏ దేవుడు బ్లెస్ చేశాడు అని. నా దృష్టిలో ఎలక్షన్ కమిషన్ దేవుడు బ్లెస్ చేశాడేమో అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ ఇందాక జయప్రకాష్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే ఒక సబ్స్టాన్షియల్ ఇష్యూని చాలా సబ్స్టాన్షియల్ ప్రూఫ్స్తో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు, కానీ కాంగ్రెస్కి దాని మీద నమ్మకం లేదా అన్నట్టు ఆ ఇష్యూని ఎండ్ వరకు తీసుకెళ్ళలేకపోయారు. నిజంగా ఓట్ చోరీ అన్న ఎలిగేషన్ సీరియస్ అయితే, మీరు రేజ్ చేసిన క్వశ్చన్ సబ్స్టాన్షియల్ అయితే, అసలు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ని ఎలా నమ్ముతాం? ఇండియాలో డెమోక్రసీ వర్క్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఎలా? యాక్చువల్లీ పర్సనలీ నాకు ఆ కాన్ఫిడెన్స్ కలగట్లేదు. అసలు ఇది ఒక ఎలక్టోరల్ విన్నేనా అన్న ఆలోచన కూడా వస్తుంది, అన్న డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే 1 monthలో ఎస్ఐఆర్ అన్న ఎక్సర్సైజ్ ఫినిష్ చేయడం ఏంటి, 65 లక్షల ఓట్లు డిలీట్ చేయడం ఏంటి, మీరు ఓటరా కాదా రండి అని ప్రూవ్ చేసుకోవడానికి ఓటర్స్ని ఫామ్స్ ఫిల్ చేసుకుని రమ్మనటం ఏంటి, 1,00,000 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ని 1 monthలో ట్రైన్ చేసి ఫీల్డ్కి పంపించడం ఏంటి, అసలు బూత్ ఏజెంట్స్ని పార్టీలు ఎలా అపాయింట్ చేసుకుంటే అసలు 1 monthలో 1 lakh బూత్ లెవెల్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుందంటే 1 lakh బూత్స్లో ఇంత ఇంటెన్సివ్ ఎక్సర్సైజ్ సడన్గా అనౌన్స్ చేశారు. అట్లా జూలై కల్లా అయిపోతుంది అన్నారు. అంటే ఫస్ట్ నుండి గేమ్ రూల్స్ అన్ని అడ్డదిడ్డంగా మార్చేసి, అంటే స్వాతి గారు ఒక్క విషయం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఓటర్ పోలింగ్ కేంద్రాలకు వెళ్ళారు, ఈవీఎం మిషన్లు బాగా వర్క్ చేశాయి, వాళ్ళు కావాల్సిన పార్టీకి ఓటు వేసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కూడా నడిచాయి, బీహార్ ప్రజలు కూడా చాలా సందర్భాల్లో భారీగా తరలి వచ్చారు. ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే కనిపిస్తున్నాయి. కానీ ఈ ఒక్క కారణాన్ని ఎట్లా విశ్లేషిస్తారండి మీరు? యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. అంటే నేను అసలు దాన్ని డినై చేయట్లేదు. నేను దాని గురించి కూడా ఇన్సైట్స్ మాట్లాడదాం అనుకుంటున్నాను. బీహార్లో ఎంతోమంది మైగ్రెంట్ వర్కర్స్తో నేను లాస్ట్ 2 months నుండి ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ ఇన్సైట్స్ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ మనం అగ్రీ అవ్వాల్సింది ఏంటంటే, గేమ్లో రూల్స్ ఫెయిర్గా ఉన్నాయా అనేది మనం మాట్లాడుకోవాలి. ఆ ఫెయిర్నెస్ ఎస్టాబ్లిష్ అయ్యాక గేమ్ ఎలా జరిగింది అనే దాని మీద మాట్లాడతాం. సో ఫస్ట్ అసలు గేమ్లో రూల్సే ఫెయిర్గా లేవు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ వచ్చేసి, ఓకే ఉన్న రూల్స్లో గేమ్ ఎలా ఆడాము, ఉన్న రూల్స్లో ఎలా ఆడారు అంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఎంతోమంది మైగ్రెంట్ వర్కర్స్ దగ్గర వాళ్ళతో ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ నేను విన్న పాయింట్ ఏంటంటే, వాళ్ళకి చేంజ్ కావాలి అనేది ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే మైగ్రెంట్ వర్కర్స్ సదర్న్ స్టేట్స్కి, డెవలప్డ్ సిటీస్కి వెళ్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది చాలా సబ్స్టాన్షియల్గా చేంజ్ అయింది. అంటే అరే ఇక్కడ జీవన ప్రమాణాలు ఏంటి ఇలా ఉన్నాయి, వెనక మా ఇంట్లో జీవన ప్రమాణాలు ఏంటి ఇలా ఉన్నాయి, ఇంట్లో ఉమెన్ వదిలేసి వస్తున్నాం, పేరెంట్స్ని వదిలేసి వస్తున్నాం, ఫ్యామిలీస్తో స్లమ్లో లివ్ చేస్తున్నాం, పిల్లలకి సరైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వలేకపోతున్నాం, వాళ్ళు లివ్ చేస్తున్న ఫ్యామిలీస్లో పిల్లల్ని చూస్తున్నారు, వాళ్ళు లివ్ చేస్తున్న సొసైటీని చూస్తున్నారు. ఈ కాంట్రాస్ట్ చాలా సబ్స్టాన్షియల్గా ఉందనేది మైగ్రెంట్ వర్కర్స్కి తెలుస్తుంది. సో ఈ చేంజ్ మాకు మా స్టేట్లో రావాలి. ఎస్, సో చాలామంది మైగ్రెంట్ వర్కర్స్ జన్సురాజ్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం నేను విన్నాను. సో అంటే ఒక కన్సల్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దానిలాగా నేను అనుకున్నాను, ఓకే జన్సురాజ్ చాలా సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది అనుకున్నాను. బట్ అల్టిమేట్ క్యాస్ట్ అండ్ క్రైమ్ పాలిటిక్స్ ఆఫ్ బీహార్లో అది ఫిట్ అవ్వలేదు. రెండోది ఏంటంటే, ఓకే మీకు చేంజ్ కావాలి, మరి చేంజ్ ఏజెంట్ ఎవరు? చేంజ్ ఏజెంట్ విషయానికి వచ్చేసరికి మహాగఠబంధన్ అసలు ఒక ప్రామిసింగ్ ఆర్గ్యుమెంట్ తీసుకురాలేకపోయింది. ఎంతసేపుకి ఓట్ చోరీ అంటున్నారు, ఎస్ఐఆర్ అంటున్నారు, ఓటర్ అధికార్ అంటున్నారు, బట్ మీరు ఓటర్కి ఆఫర్ చేసేదేంటి? ఉద్యోగాలు, ప్రతి ఇంటికి గవర్నమెంట్ జాబ్ తీసుకొస్తామన్నారు తేజస్వి యాదవ్, ఫైన్. బట్ ప్రతి ఇంటికి ఉద్యోగం ఎలా వస్తుంది? ఎందుకంటే ఓటర్ జంగల్ రాజ్ని మర్చిపోలేదు, ఇంకా మీ వెనకాల కూర్చుని లాలూ ప్రసాద్ యాదవే సీన్ అంతా నడిపిస్తున్నారు అన్న ఇమేజ్ ఇంకా పబ్లిక్లో పోలేదు. క్రైమ్ ఈజ్ ఎ రియాలిటీ ఇన్ కాంటెంపరీ బీహార్. అంటే ఇవాళ కూడా మీరు బెంగళూరులో డబ్బులు సంపాదించుకుని వెనక్కి బీహార్ వెళ్ళి మీ ఊర్లో సెటిల్ అయితే, మీ డబ్బులు చూసి మీ మీద ఒక క్రైమ్ జరిగి మీ ఇంట్లో పిల్లల్ని చంపేయచ్చు. ఇలాంటి ఫియర్స్ ఇంకా ఉన్నాయి. నేను షాక్ అయిన వాళ్ళతో మాట్లాడుతుంటే. బట్ ఆ క్రైమ్ నెక్సెస్ అనే ఫీలింగ్ పోలేదు. దిస్ ఈజ్ వేర్ నితీష్ కుమార్ ఆఫర్స్ స్టెబిలిటీ.
అంటే ఒక పెద్దరికం, నేను కంటిన్యూటీ ఆఫర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం చాలామంది బీహారీస్ మైండ్లో ఉంది యూపీలో యోగి ఏం చేస్తున్నారు అనేది కూడా బీహారీస్ గమనిస్తున్నారు. క్రిమినల్స్ ని కంట్రోల్ చేయగలిగితే బీహార్ ఇదంతా జంగిల్ రాజ్ పాలన అని వాళ్ళు ప్రచారం విమర్శలు చేసినంత మాత్రాన అదొక్కటే పాయింట్ అనుకుంటే ఇటు మనకి ఎన్డీఏ కావచ్చు, అటు మోదీ ప్రచార సభలో అమిత్ షా లేకపోతే నితీష్ కుమార్ ఇవన్నీ ఇన్ని హామీలు గుప్పించాల్సిన అవసరం ఏముందండి? అంటే వాళ్ళు ప్రజలు మాకే ఓటేస్తారని గట్టి నమ్మకం పెట్టుకున్నా కూడా అంత భారీ ఎత్తున హామీలు గుప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందండి అసలు? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్. ఎందుకంటే ఈ క్వశ్చన్ని ఎస్ఐఆర్కి మనం లింక్ చేసి చూడాలి. అంటే అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంత సడన్గా ఎందుకు అనౌన్స్ చేశారు? బీహార్లో ఎలక్షన్స్ 2025లో అని అందరికీ తెలుసు. ఎప్పుడు 1 year ముందర నుండే అందరూ దీనికి ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లోనే జన్సురాజ్ వాళ్ళు పెద్ద ఈవెంట్ చేశారు, ఇందాక జయప్రకాష్ గారు చెప్పినట్టు. సో ఎవ్రీబడి నోస్. సడన్గా రాత్రికి రాత్రి మీకు ఎలక్టోరల్ రోల్స్ క్లీన్ చేయాల్సిన అవసరం జూన్లో ఎందుకు వచ్చింది? ఎందుకు మీకు జనవరిలో, ఐ థింక్ ఏప్రిల్లో కూడా సెకండ్ సమ్మరీ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ రిలీజ్ చేశారు. సో పీపుల్ కంప్లీట్గా ఓట్ వేస్తారా లేదా అన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఆ చేంజ్ కావాలి, మైగ్రెంట్ ఓటర్ యొక్క ఇంపాక్ట్ ఎక్కువ ఉండబోతోంది బీహార్లో అనేది అందరూ గమనించారు. జన్సురాజ్ మీరు చూస్తే ఇదే ఇష్యూస్ రైజ్ చేశారు. వీళ్ళు మహాగఠబంధన్ వాళ్ళు మైగ్రెంట్ ఓటర్ చుట్టూ ఇష్యూస్ రైజ్ చేశారు. అందుకనే మైగ్రెంట్ ఓటర్స్ గుస్పేటియంతో మేము ఓట్లు వేయము, ఇన్ఫిల్ట్రేటర్స్ ఓట్లు వేయకూడదు అన్న ఇష్యూ బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ వాళ్ళు కూడా రైజ్ చేశారు. సో మైగ్రెంట్ ఓటర్ పాత్ర కీలకం అవుతుంది, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయబోతారనేది అందరూ గమనించారు. అందువల్లే ఎవరైతే మహిళలు మిగిలిపోతారో, అంటే మెన్ మైగ్రెంట్స్ అవుతారు. ఎప్పుడైనా మైగ్రేషన్లో 2 patterns ఉంటాయి, అంటే మేల్ మైగ్రేషన్ అండ్ ఫీమేల్ మైగ్రేషన్. సో ఫీమేల్ మైగ్రేషన్ జనరల్లీ పెళ్ళిళ్ళు అయిపోయి బయటకు వెళ్ళిపోయేవాళ్ళు, బట్ మేల్ మైగ్రేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పసెస్ వెళ్తారు. సో ఎంప్లాయ్మెంట్ పర్పస్ మీద వెళ్ళిన మేల్స్కి వెనకాల ఫ్యామిలీస్లో విమెన్ ఇక్కడే ఉండిపోతారు. సో విమెన్ ఓటర్స్ కంట్రోల్ లాట్ ఆఫ్ మైట్ పొలిటికలీ. సో ఆ కంటెక్స్ట్లో కూడా మనం మైగ్రేషన్ని గమనించుకోవాలి. అందుకనే ఉమెన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి 10,000 అనేది లాస్ట్లో ఇచ్చారు. అక్కడ కూడా నా క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు ద రూల్స్ ఆఫ్ ద గేమ్. సో మరి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ కాదా? దాన్ని మనం ఎలా చేసాము? 2 days బిఫోర్ ఎలక్షన్ జస్ట్ ఎంసీసీ ఐ థింక్ కిక్ ఇన్ అయిన అవర్స్లో డబ్బులు పడ్డాయి చాలా అకౌంట్స్లో, క్లోజ్ టు 20 lakh అకౌంట్స్లో. సో అది ఎంసీసీ వైలేషన్ కాదా? సో యూఆర్ రైట్, మైగ్రెంట్ ఓటర్ని సీరియస్గా తీసుకున్నారు. 100% ఏ పారామీటర్స్ మీద గెలుస్తాము అనేది ఏ పార్టీకి క్లియర్గా లేదు, ఎందుకంటే ఈ ఓటర్స్ సబ్స్టాన్షియల్ కంట్రోల్ చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న పాయింట్ నేను ఎంఫసైజ్ చేయాల్సింది, అంటే సీమాంచల్ వైపు ఎక్కడైతే మ్యాసివ్ ఓట్ డిలీషన్ జరిగిందో, అంటే కిషన్గంజ్లో ముస్లిం పాపులేటెడ్ ఏరియాస్లో జరిగింది, అండ్ అట్ ద సేమ్ టైం మగధ్లో ఓటర్ అడిషన్ మ్యాసివ్గా జరిగింది. అంటే బీజేపీ సెంటర్డ్ స్ట్రాంగ్ హోల్డ్స్లో ఓట్ అడిషన్ సబ్స్టాన్షియల్గా జరిగింది. వీటి ఇన్ఫ్లుయెన్స్ కూడా, అంటే ఎస్ఐఆర్ ఎక్సర్సైజ్కి ఇవాళ ఓటర్ టెంట్స్ కూడా ఒక లింక్ కనిపిస్తుంది. ఇది టూ ఎర్లీ టు సే, బట్ ఐ బిలీవ్ ఎస్ఐఆర్ ఇంకా క్లోజ్గా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏదైతే దాని మీద కేసు నడుస్తుందో, ఐ బిలీవ్ ఈ ట్రెండ్స్ని ఆ కేసుని కూడా లింక్ చేయాల్సిన అవసరం ఉంది. తిరిగి స్వాగతం. ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత మ్యాజిక్ బహుశా ఇంతకుముందు ఎన్నడూ చూసుండము. అయితే ఒకసారి గతంలో జరిగిన ఎన్నికలని, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ఫలితాలు ఒకసారి విశ్లేషించుద్దాం. ఈ ఫలితాల్లో చూస్తే ఎన్డీఏ కూటమి చూద్దాం, 2025లో 180 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. కానీ 2020కి వచ్చేసరికి 121 చోట్ల మాత్రమే గెలుపొంది. అదే 2020లో మహాగఠబంధన్ ఎన్ని స్థానాల్లో గెలుపొంది అంటే 110, అంటే కేవలం 11 స్థానాలు మాత్రమే అంతరం కనిపించింది. కానీ 5 సంవత్సరాలు ముగిసింది, ఒక టర్మ్ ముగిసేసరికి 2025 ఫలితాల్లో చూస్తే 56 చోట్ల మాత్రమే ఆధిక్యం కొనసాగుతుంది. అంటే
విజయానికి చేరుకోవడం కాదు, అధికారం సంపాదించడం కాదు, ఉన్న స్థానాలు నిలుపుకోవడం. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయ పరిభాషలో డిపాజిట్లు సాధించడమే కష్టతరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జనసురాజ్ 2020లో పోటీలో లేదు, 2025లో 3 చోట్ల ఆధిక్యంలో కనిపిస్తోంది. జనసురాజ్కి అసలు అవకాశం ఉంటుందా, అంటే ఓట్లు సంపాదించే అవకాశం ఉంటుందా అన్న చర్చ దగ్గర నుంచి ఈరోజు 3 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అది కూడా జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ పోటీలో లేకుండానే. సో ఇది కూడా చెప్పుకోవచ్చు. మరి ఇతరుల పరిస్థితి ఏంటి? ఇతరులు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంటారు, చిన్న చిన్న పార్టీలు. ఇతరులు ఇక్కడ 2025లో 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంటే 2020లో 12 చోట్ల ఆధిక్యంలో అప్పుడు విజయం సాధించిన పరిస్థితి ఇతరులు. ఆ తర్వాత పార్టీలో మార్పులు చేర్పులు, ఇతర పార్టీలకు చేరడం, ఇవన్నీ జరిగాయి రాజకీయ చదరంగంలో. కానీ ఈసారి ఆ స్ట్రైక్ రేట్ చూస్తుంటే మాత్రం అందరూ కూడా అసలు ఆశ్చర్యపోతున్నారు. బీహార్లో ఏం పని చేసింది అంత ఘనంగా, నితీష్ కుమార్ ఏం మ్యాజిక్ చేశారు, అట్లాగే ప్రధాని మోదీ ప్రచార సభల్లో ఎందుకు అంత జనం వచ్చారు, అట్లాగే అమిత్ షా పదే పదే కోట్ చేస్తున్నట్లు ఈసారి వాళ్ళు ఓట్లకి వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బీహార్ ప్రజలంతా మా వైపే ఉన్నారు. మేము ప్రకటించిన రాజకీయ హామీలు మాత్రమే కాదు, నితీష్ కుమార్ని విశ్వసిస్తున్నారు, బీజేపీని విశ్వసిస్తున్నారు. తొలిసారిగా సమానంగా సీట్లు పంచుకున్న బీజేపీ నుంచి అభ్యర్థులు కూడా బీహార్లో జయకేతను ఎగరవేస్తారంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. కానీ మహాగఠబంధన్కి ఏమైంది? 55 స్థానాలు, అంటే సగానికి సగం. జనరేషన్ మారుతున్నప్పుడు, లేకపోతే అధికారం కంటిన్యూ అవుతున్నప్పుడు, అది కూడా సుదీర్ఘకాలంగా 2-3 దశాబ్దాలుగా కంటిన్యూ అవుతున్నప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అనేది నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ యాంటీ ఇన్కంబెన్స్ అనేది లేదు, ప్రభుత్వ వ్యతిరేకత లేదు కూడా ఏకపక్షంగా తీర్పిచ్చిన పరిస్థితి. 2020లో మహాగఠబంధన్కి 110 స్థానాలు వస్తే ఈసారి 55, అంటే సగానికి సగం అభ్యర్థులు, అంటే పోటీ చేసిన ప్రతి ఇద్దరిలో ఒకరు ఓడిపోయిన పరిస్థితి కనిపించింది. కానీ ఎన్డీఏ దగ్గరికి వస్తే 181 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకుముందు 121 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఈ కంపారిజేషన్ ఏం చెబుతోంది అసలు మనకి? ఎందుకు ఇంతలా ప్రజాదరణ చూరగొంటున్నారు? అసలు దానికి సంబంధించి వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారు, అంటే కూటములు కూడా ప్రభావితం చూపిస్తాయి. ప్రస్తుతం మనతో పాటు గాలి నాగరాజు గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నాగరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నాగరాజు నమస్కారం అండి. నమస్కారం. ప్రధానంగా ఒక్క విషయం, ఎన్డీఏ కూటమి ఆ పార్టీలు కావచ్చు, లేకపోతే ఆ సీట్ల పంపకాలు కావచ్చు, ఇద్దరు చరి సమానంగా పంచుకోవచ్చు, లేకపోతే నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిని ప్రకటించడానికి ఆలస్యం చేయడం కావచ్చు, లేకపోతే అధికారికంగా ప్రకటించకపోవడం కావచ్చు, ఇవేవి అక్కడ ఎందుకు వ్యతిరేక ప్రభావం చూపించలేకపోయాయి? ఏకపక్షంగా వార్ వన్ సైడ్ అయిపోయిందా అన్న ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ మామూలుగా మనము భారతదేశ ఎన్నికల సరళిలో చూసినట్టయితే యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ చూస్తూ ఉంటాం. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత. ఇక్కడ ప్రో ఇన్కంబెన్సీ వేవ్ అనేది చూసాం మనం ఈ ఎన్నికల్లో. అంటే నితీష్ కుమార్ గారు 2005 నుంచి కంటిన్యూస్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంత సుదీర్ఘకాలము ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండడం వల్ల అతని మీద వ్యతిరేకత వస్తుంది. ఈసారి ఖచ్చితంగా ఆయన ఆ వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందని అందరం అనుకున్నాము. కానీ జరిగిన దానికి భిన్నంగా ఏం జరిగిందంటే ఒక అనుకూల ప్రభంజనం అనేది ఇవాళ బీహార్లో జరుగుతూ మన కళ్ళ ముందు చూస్తున్నాం. 185, బహుశా 200 రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిందేమో లేదేమో అనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా ఈ అంశంలోకి వెళ్లే ముందు ఈ నరేంద్ర మోడీ గారికి ఈ ఎలక్షను చాలా కీలకమైంది. ఎందుకంటే 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఆయన బీజేపీ సంఖ్యాబలం పడిపోయి ముఖ్యంగా నితీష్ కుమార్తోనూ చంద్రబాబు నాయుడు గారి సపోర్టుతోనూ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చింది. అందువల్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ అది ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళ బ్యాస్టియన్లోకి వెళ్ళి ఎంటర్ కావడము, హర్యానాలో గెలుచుకోవడము, మహారాష్ట్రలో గెలుచుకోవడము, 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పతాకం ఎగురవేయడం జరిగింది. ఇప్పుడు 4వది బీహార్ కూడా ఆయన ఖాతాలోకి నరేంద్ర మోడీ గారి ఖాతాలోకి పోయింది. దీనికి కారణాలు ఏమిటని గనక మనం విశ్లేషించినట్టుగా అయితే గనక ముఖ్యంగా బదలావ్ అంటే మార్పు కోసం ఎన్నిక జరగాలి అని ప్రశాంత్ కిషోర్ పిలుపిచ్చాడు. మార్పు అంటే ప్రజలు తీవ్రంగా ఆలోచించారు. మార్పు చేంజ్ ఈజ్ ఫర్ బెటర్ ఆర్ చేంజ్ ఈజ్ ఫర్ వర్స్. అంటే బెటర్ చేంజ్ ఇవ్వగలము అనేటటువంటి ఒక నమ్మకము ఆర్జేడీ నాయకత్వంలో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ఇవ్వలేకపోయాడు. అలాగే ప్రతిపక్షం కూడా ఇవ్వలేకపోయింది. కారణం ఏంటంటే ఆ కాస్ట్ డైనమిక్స్, బీహార్లో ఉన్నటువంటి కాస్ట్ డైనమిక్స్ కనుక చూసినట్టయితే కనుక ముఖ్యంగా ఆర్జేడీ, ముస్లింలు, యాదవులు ఈ 2 సోషల్ ఇంజనీరింగ్ దాటి అధిగమించి
ఇంకొక తన 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 బేస్ని పెంచుకోవడంలో విఫలమైనట్టు కనిపిస్తా ఉంది. అంటే ప్రత్యర్థి లాలూ ప్రసాద్ కాలం నుంచి కూడా ఇచ్చిన మార్పు బదలావ్ చాహియే నినాదం కూడా ఎన్డీఏకే అనుకూలంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు మార్పు తేగలము, పాజిటివ్ చేంజ్, నేను క్వాలిటీ చేంజ్ పాజిటివ్ చేంజ్ ఇవ్వగలమనే నమ్మకము ఇవ్వలేకపోయింది. అదే చెప్పబోతున్నా మీకు. ఇప్పుడు ఈ కాస్ట్ డైనమిక్స్లో అందులో ఈబీసీస్ ఉన్నారు, ఎంబీసీస్ ఉన్నారు. వీళ్ళు యాదవుల డామినెన్స్లో బలైనటువంటి వాళ్ళు లల్లూ ప్రసాద్ యాదవ్ కాలం నుంచి. ఇది ఖచ్చితంగా పనిచేసింది. రెండోది ఏంటంటే అక్కడ ఫ్యామిలీ రాజ్, కుటుంబ పాలన కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్, తర్వాత రబ్రీదేవి, తర్వాత ఈయన తేజస్వి యాదవ్, వీళ్ళేనా అనేది. ఇటు నితీష్ కుమార్కి వస్తే ఆ పరిస్థితి లేదు. ఆయన భార్య పాపం 2007లో చనిపోతే ఆయన కొడుకు ఎక్కడున్నాడో, ఆయన రాజకీయాల్లో ఉన్నాడో లేడో మనకు తెలియదు. సో ఖచ్చితంగా ఈ కంపారిజన్ చూసినట్టయితే కనుక మార్పు అనేది ఇంతకన్నా బెటర్ మార్పు అపోజిషన్ ఇవ్వలేదు అనేటటువంటి ప్రజల్లో నమ్మకం కలగడం వల్ల జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే డెవలప్మెంట్, ఆయన ఇచ్చినటువంటి వికాస్, ఆ డెవలప్మెంట్ అనేది నితీష్ కుమార్ మనం చూసాం. ఉమెన్ ఓటర్ టర్న్అవుట్ చూసినట్టయితే కనుక అద్భుతమైనటువంటి పర్సంటేజ్తో వచ్చారు. దానికి ముఖ్యమంత్రి మహిళా యోజన స్కీమ్ కావచ్చు, 35% రిజర్వేషన్ కోటా ప్రభుత్వంలో అమలు చేయడం కావచ్చు, బీహార్ యూత్ మిషన్ ఏర్పాటు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్టయితే కనుక ఒక పాజిటివ్ చేంజ్ అనేది, ఇంతకన్నా బెటర్ పరిపాలన ప్రతిపక్షం ఇవ్వలేదు అనే నమ్మకం అనేది ప్రజల్లో కనిపించింది. ఇంకొక కారణం మనకు కనిపిస్తుంది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ రంగంలోకి రావడం వల్ల ఒకవేళ యాంటీ ఇన్కంబెన్సీ ఏదో కొంతమేరకు ఉంటే ఆ మేరకు ఈయన ఓట్ స్ప్లిట్టర్గా పనిచేశాడు. గతంలో మనం మన ఎంఐఎంను చూసాం. ఎంఐఎం ఏ విధంగా పనిచేసి పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడిందో ఈసారి ప్రశాంత్ కిషోర్ ఓటు చీలడం వల్ల కూడా కొంతమేరకి ఎన్డీఏకి, నితీష్ కుమార్కి అనుకూలంగా ఉండేటటువంటి ఫలితాలు బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో, మైగ్రేషన్ ఆఫ్ లేబర్ ఫోర్స్, దగ్గరగా 75 లక్షల మంది బీహార్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పొట్ట చేతలు పట్టుకొని వివిధ రాష్ట్రాలకు పోతున్నారు. ఢిల్లీ కానీ, హర్యానా కానీ, లేదంటే వివిధ ప్రాంతాలకు పోతున్నారు. ఎందుకనంటే అక్కడ అభివృద్ధి లేదు. ఈ ప్రధానమైనటువంటి సమస్యని ఎలక్షన్ నుంచి ఎలక్షన్ ఫోకస్ చేయలేకపోయింది ప్రతిపక్షం, దాన్ని హైలైట్ చేయలేకపోయింది. ముఖ్యంగా అక్కడ పరిశ్రమలు అభివృద్ధి చేయొచ్చు. రిలీజియస్ టూరిజం, ఇప్పుడు మగధ ప్రాంతం ఉంది. మగధలో ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు అవి, మౌర్యులు కానీ గుప్తులు కానీ పరిపాలించిన కాలము. గయా ఉంది, బుద్ధుడు పుట్టినటువంటి ప్రాంతము, సీత జన్మస్థలం మైథిలి. ఆ నగరాన్ని రిలీజియస్ టూరిజంగా కూడా డెవలప్ చేయడం వల్ల అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ పెరిగి మైగ్రేషన్ నివారించవచ్చు. ఇటువంటి ప్రధాన సమస్యలు అజెండా మీదకి తీసుకురావడంలో ప్రతిపక్షం ఘోరంగా ఫెయిల్ అయింది. రెండోది ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రతిపక్షం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా వీళ్లలో ఐక్యత లేకపోయింది. ఎవరు ముఖ్యమంత్రి కావాలి, నాకు ఎన్ని సీట్లు కావాలి. కాంగ్రెస్ ముఖ్యంగా గుదిబండగా తయారైంది. ఎవరికి? ఆర్జేడీకి. అతనికి మీరు చెప్పిన స్ట్రైక్ రేటు 20 ఎన్నికల్లో ఎన్ని గెలిచారండి వాళ్ళు సీట్లు? అన్ని సీట్లు పోటీ చేస్తే వాళ్ళు ఎన్ని గెలిచారు? 15 సీట్లు గెలిచారు, 61 సీట్లు పోటీ చేస్తే. సో ఈసారి మాకు అంతకన్నా ఎక్కువ సీట్లు కావాలి. మా రాహుల్ గాంధీ వచ్చాడు, ఓట్ చోరీ మీద మేము ఆందోళన చేశాము, ప్రజలంతా మా వైపు ఉన్నారు, ఎక్కువ క్లెయిమ్ చేయడం. తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అసెంబ్లీ ఎన్నికల తర్వాత మేము ప్రకటిస్తామని కాంగ్రెస్ చెప్పడము, ఇలాంటి గందరగోళం ప్రతిపక్షాల ఐక్యత అనేది ప్రదర్శించడంలో ఘోరంగా ఫెయిల్ అయింది. ఎన్డీఏలో అలా జరగలేదు. అందరూ అనుకున్నది ఏంటంటే నితీష్ కుమార్కి ఏమండి వ్యూహం ఫెయిల్ అయింది అనుకోవచ్చు. అటువంటి వ్యూహాలు అమలు చేసే వాళ్ళే లేరంటారా? అసలు వ్యూహమే లేదు వాళ్ళకి. అసలు వ్యూహమే లేదు. వ్యూహం ఉంటే కదా. ఇప్పుడు మనకి తరూర్ కూడా, శశి తరూర్ కూడా అదే చెప్తున్నాడు. ఆయన సెంట్రిజం నుంచి కాంగ్రెస్ పార్టీ రాడికల్ లెఫ్ట్ వైపు వెళ్తుంది తప్ప సెంట్రిజం అనేటువంటి స్థానం కోల్పోయింది. దాన్ని ఆ ప్లేస్ కాంగ్రెస్ ఉండాల్సినటువంటి స్థానం 91 నరసింహారావు పీరియడ్ నుంచి 2009 వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ బేస్ ఏదైతే ఉందో సెంట్రిస్ట్ పార్టీ, ఆ స్థానం దగ్గర నుంచి లెఫ్టిస్ట్ వైపు టిల్ట్ కావడం వల్ల దాని బేస్ అనేది కోల్పోయిందని శశి తరూర్ లాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. ప్రతిపక్షానికి వ్యూహం లేదు, ప్రతిపక్షానికి ఐక్యత లేదు, కామన్ మినిమం ప్రోగ్రాం లేదు. సో ముఖ్యంగా ఢిల్లీ నుంచి రాజకీయాలు పరిపాలించేటటువంటి ఒక ఇంపోజ్ చేసేటటువంటి పరిస్థితి. ఎవడు నాయకుడిగా ఉండాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఉండాలి, హోమ్ గ్రోన్ లీడర్షిప్. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, రేవంత్ రెడ్డి అక్కడ నేచురల్గా వచ్చిన లీడరు కాబట్టి ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కర్ణాటకలో సిద్ధరామయ్యను చూసాం, అక్కడ హోమ్ గ్రోన్ లీడర్ ప్రజలు ఆదరించారు. కాంగ్రెస్ ఆ పరిస్థితి ఉంటేనే సర్వైవ్ అవుతుంది. ఢిల్లీ నుంచి ఎవరినో ఒకరిని ఇంపోజ్ చేసి వీడు అని ఢిల్లీ సుల్తానేట్లు మొగలాయిలు పంపించినట్టుగా ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బతకాలంటే, ప్రతిపక్షం ఈ దేశంలో బతకాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో ఒక ఆర్గనైజేషనల్ మార్పు, రాడికల్ చేంజ్ రావాలి, ఇంటర్నల్ డెమోక్రసీ రావాలి, కుటుంబ పాలన పోవాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ధీటైనటువంటి ప్రతిపక్షం ఇవ్వగలం.
రైట్ అండి నాగరాజు గారు, ఒక్కసారి బీహార్ది కాసేపు పక్కన పెట్టి ఒక్కసారి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా చూద్దాం. అసలు అవ్వడానికి ఉప ఎన్నిక కానీ ప్రధాన రాజకీయ పార్టీలు ఎంత హోరాహోరీ ప్రచారం నిర్వహించాయో అన్నీ చూసాం. దాదాపు 2 నెలలుగా ఒక యుద్ధం లాంటి పరిస్థితి కనిపించింది. అసలు బీహార్ ఒక పక్క నడుస్తుంటే జూబ్లీహిల్స్ కూడా అంతే స్థాయిలో అక్కడ నడిచిన పరిస్థితి కనిపించింది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం. జయప్రకాష్ గారు, అసలు హోరాహోరీ పోర్ అంటే ఎలా ఉంటుందో ఆ ఫలితాల్లో క్లియర్గా చూస్తున్నాం. మొదటి రౌండ్ నుంచి కూడా ఆధిక్యంలో ఉన్నా కూడా చెప్పుకోదక్క ఆధిక్యం అయితే కాదు, ఇంకా నమ్మకంతోనే ఉంది ప్రత్యర్థి బీఆర్ఎస్. ఈ ఫలితాన్ని ఎట్లా విశ్లేషిస్తారండి మీరు? సార్, మనకు ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన ప్రకారం ఏంటంటే మొదటి నుంచి ఇంత పెద్దగా హోరాహోరీ అయితే నడుస్తుంది, కానీ నవీన్ యాదవే ముందంజలో ఉంటారు, ఆయనే గెలుస్తారని చెప్పేసి ప్రతి ఎగ్జిట్ పోల్లో ప్రతి సంస్థ కూడా చెప్పింది. సో దాని ప్రకారమే ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అవుతున్నాయి. ఇప్పటికి దాదాపు 7 రౌండ్స్ అయి ఉండొచ్చు, బహుశా దాదాపు 19,000 to 20,000 మెజార్టీలో మనకున్నటువంటి నవీన్ యాదవ్ ఆధిక్యం మనకు కనబడుతున్నది. 7వ రౌండ్ ముగిసింది. అప్పటికి మనకి దాదాపు 19,000 మెజార్టీతో మనకు ఆయన ఉన్నట్టు మనకు కనబడుతుంది. సో ఇదే కంటిన్యూస్ అయ్యేటట్టు కూడా కనబడుతుంది, ఎందుకంటే మిగిలిపోయిన ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దాదాపు ఇంకొక 20 టోటల్గా ఒక 25,000 వరకు వచ్చేటట్టు మనకు అనిపిస్తుందండి. అయితే దీనికంతా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఈ ఎన్నిక ప్రచారంలో హోరెత్తించింది, ముందంజలో ఉంది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా చివరికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ముందు వంజ లేకుండా వాళ్ళు వెనుకబడిపోయారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకున్నది. ఆ తర్వాత జస్ట్ ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళు పికప్ అయిపోయి ఆ ఓటర్లందరినీ కూడా ఆకర్షించడము, ఆ తర్వాత వాటి యొక్క ఎన్నికల్ని ఆ ఓట్లను తమ వైపు మళ్లించుకోవడం అనేది జరిగిందండి. అంటే పోలింగ్ కేంద్రాల్లో చూసామండి భారీ ఎత్తున ఓటర్లు వచ్చిన పరిస్థితి. మధ్య మధ్యలో కాస్త మందకొడిగా సాగినా కూడా ఆ పోలింగ్ శాతంపై ఒక పక్కన బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. ఇంకో పక్క అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, లేకపోతే మైనార్టీల గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చూడొచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్కి ప్లస్ చేసి బీఆర్ఎస్కి మైనస్ చేసే అనుకోవచ్చా? రైట్ సార్. అక్కడ ఇంకోటి ఏంటంటే మనకు జూబ్లీహిల్స్లో దాదాపు 1,00,000కు పైగా మనకున్నారు మైనార్టీ ఓటర్లు, 1,00,000కు పైగా మైనార్టీ ఓటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒక 18,000 to 20,000 వరకు సెక్టర్ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. వీళ్ళందరూ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఆకట్టుకోవడంలో కానీ వాళ్ళందరూ కూడా తమ వైపు తిప్పుకోవడంలో సంపూర్ణంగా విఫలమైందని చెప్పొచ్చు. ఇక ఫైనల్గా గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటంటే అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అనేది. సో అజరుద్దీన్ ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చారు, అతని ఎమ్మెల్సీగా చేశారు, ఆ తర్వాత మంత్రి పదవి కట్టబెట్టారు. ఆ తర్వాత మేము మా యొక్క పార్టీ మైనార్టీ సంక్షేమం కోసము ప్రయత్నించే పార్టీగా, మేము మైనార్టీల కోసం ఉన్నామనే పార్టీగా, కాంగ్రెస్ అంటేనే ముస్లింలకు ప్రో పార్టీగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇది ఒక రకంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్కు వచ్చింది. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా బేసికల్గా ఆయనకున్నటువంటి వ్యక్తిగత చరిష్మా కూడా ఉపయోగపడ్డది. ఆయన గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా ముస్లింలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయన అప్పటి నుంచి కంటిన్యూగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు. అదేవిధంగా ఇదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆ నవీన్ యాదవ్ను రౌడీ అనవడము, అతని మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైంది. సో వీటన్నిటికీ కూడా తమ వైపుకు తిప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్నికల్లో ముందంజలో ఉందని చెప్పొచ్చండి. రైట్. స్వాతి గారు, మీరు చెప్పండి, జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు? మీ అనాలిసిస్ ఏంటండి? అంటే నాకు హైదరాబాద్ లాస్ట్ టైం అప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లోనూ ఇప్పుడు కనిపిస్తుంది ఏంటంటే అసలు హైదరాబాద్ని ఎంత కమ్యూనలైజ్ చేసేసారు అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక డెత్ వల్ల జరిగిన బైపోల్లో కూడా ఇంత కమ్యూనలైజేషన్ పాసిబుల్ అయిందేంటి అంటే కాంగ్రెస్ స్టేట్మెంట్స్ కానివ్వండి, అసలు బండి సంజయ్ గారి వ్యాఖ్యలు అయితే అసలు ఎక్స్ట్రీమ్లీ హేట్ స్పీచ్ వైపు వెళ్ళిపోవడం కానివ్వండి, ఇదంతా ఒక ఎలక్షన్ కంటెక్స్ట్లో ఒక రిలేటివ్లీ ఎఫ్లూయెంట్ కాన్స్టిట్యుయెన్సీ హైదరాబాద్లో కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో జస్ట్ అక్కడ మైనారిటీ ఓట్ లీడింగ్లో ఉండేసరికి, ఇందాక జయప్రకాష్ గారు అన్నట్టు 1,00,000 మంది మైనారిటీ ఓట్స్ ఉండేసరికి మొత్తం వాతావరణం ఎంత కమ్యూనలైజ్ చేసేయగలిగారో చూడండి. అది నాకు చాలా బాధ కలిగించే అంశం. బట్ అట్ ద సేమ్ టైం ఇది నేను మోర్ క్యాంపెయిన్ ఆఫ్
కొంచెం బ్యాక్గ్రౌండ్ క్రాఫ్టింగ్ టైట్గానే చేశారా కాంగ్రెస్ అని అనిపిస్తుంది. బీసీ క్యాండిడేట్ని నిలబెట్టడం, ఎందుకంటే ప్రెడామినెంట్లీ అక్కడ బీసీ కమ్యూనిటీ, ముస్లిం స్టాండ్స్ తీసుకోవటం, ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ ఎర్లీగా తీసుకోవటం, ఇందాక జయప్రకాష్ గారు అన్నట్టు అజరుద్దీన్ని రైట్ టైంలో ఎలివేట్ చేయటం. సో స్ట్రాటజిక్గా అండ్ సోషల్ మీడియాలో యాంప్లిఫై అవటం, స్ట్రెంగ్థెన్ అవటం. సో స్ట్రాటజిక్గా రైట్ మూవ్స్ అన్నీ చేశారా, ఏమన్నా టైట్గా ప్లాన్ చేశారా అన్నట్టుగానే ఉంది ఎలక్షన్ని. సో బట్ లార్జ్లీ వాట్ ఈస్ డిస్టర్బింగ్ ఈజ్ ఒక ఎలక్షన్ని ఎంత కమ్యూనలైజ్ చేసేసారు అనేది. ఐ థింక్ అసలు మనం దాని గురించి చర్చ కూడా చేయకపోవడం కూడా నాకు చాలా బాధగా ఉంది. అంటే అలాంటి కామెంట్స్ని మనం ఏమంటున్నామంటే అందరూ మాట్లాడుతున్నారు, ఓకే అందరూ మాట్లాడుతున్నారు, బట్ అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు ఒక వెరీ కాస్మోపాలిటన్ కాన్స్టిట్యుయెన్సీలో అసలు అలాంటి హేట్ కామెంట్స్కి అసలు తావు ఎలా ఉంది? మన దృష్టిలో వెరీ ఎడ్యుకేటెడ్ కాన్స్టిట్యుయెన్సీ. అఫ్ కోర్స్ ఒక సైడ్ ఆఫ్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ ఎపీ సెంటర్. ఓటర్లు గమనంలోకి తీసుకుంటున్నారా లేదా అనేది ఒక చర్చ అయితే, అసలు మనం దాని చర్చకి కేంద్రంగా ఆ అంశాలని తెస్తున్నామా అనేది నేను ప్రతిపాదిస్తున్నాను. అంటే ఇప్పుడు మనం చర్చిస్తున్నాము, మన చర్చలో ప్రధాన బిందువు అదవ్వాలి కదా. అరే ఏ అంశాల మీద మనం ఫైట్ చేస్తున్నాము అంటే అసలు మన ఫైటే మన 500 ఏళ్ల క్రితం కట్టిన గుళ్ళ మీద, మన ఫైటే ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింల మీద ఉన్నన్నాళ్ళు ఓటర్లకి చాయిస్, రియల్ చాయిస్ ఏమవుతుంది? అప్పుడు ఓటర్లకి ఆప్షన్స్ ఏం మిగలవన్నమాట. ఓకే వీళ్ళు మా వాళ్ళు, ఈ క్యాస్ట్ని మూవ్ చేశారా, ఈ క్యాస్ట్ని మూవ్ చేశారా, బీసీ క్యాండిడేట్ నిలబెట్టారు, సో బీసీలు అందరూ వెనక్కి వస్తాం. సో అసలు రియల్ ఫైట్ పాలిటిక్స్ మీద ఉంటుందా, నేరేటివ్ ప్రాపగాండా మీద ఉంటుందా? సో మనం దాన్ని చర్చిస్తే తెలుస్తుంది అసలు నిజంగా పాలిటిక్స్ జరుగుతుందా, ప్రాపగాండా జరుగుతుందా. సో నాకు బాధ కలిగించిన అంశం ఏంటంటే జూబ్లీహిల్స్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. నాగరాజు గారు, మీ దగ్గరికి వచ్చే ముందు ఒక్కసారి చూద్దామండి. బీహార్ తీర్పు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభంజనం కనిపిస్తోంది. 189 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాగఠబంధన్ 48 చోట్ల ఆధిక్యంలో ఉంది. జన్ సురాజ్ 2 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తానికి ఇక్కడ మనకి నియోజకవర్గాలు మారుతున్నాయి, అట్లాగే ప్రాంతాలు మారుతున్నాయి. కానీ ఎన్డీఏ కూటమి యొక్క ప్రభంజనాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి. ఆధిక్యాలు, అంతరాలు భారీగా మారిపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రాంతాల్లో కూడా అక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఒక దశలో ఆర్జేడీ పార్టీకి సంబంధించి తేజస్వి యాదవ్ కూడా వెనకంజలో ఉన్నట్టుగా అనిపిస్తుంది రాఘోపూర్ నుంచి. నాగరాజ్ గారు, మీ విశ్లేషణ ఏంటండి? సీఎం అభ్యర్థి కూడా వెనకంజలో కొనసాగుతున్నారు, అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు డిపాజిట్ల గురించి కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి, మీరేమంటారు? అదే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఏమైందంటే ఒక యాదవ్ డామినెన్స్ కింద బీహార్ చాలా కాలము కొనసాగిందండి. లలూ ప్రసాద్ యాదవ్ పీరియడ్ నుంచి నితీష్ కుమార్ 2005లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే కాలం వరకు కూడా యాదవ్ డామినెన్స్ కింద మిగతా కులాల వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి సబ్జుగేట్ అయ్యే పరిస్థితి వచ్చింది వాళ్ళ డామినెన్స్ వల్ల. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత అది ఎంబీసీ చర్చ, ఈబీసీ చర్చ అనేది రావడం, బీసీల్లో నుంచి వేరే ఇంకో రకమైనటువంటి ఉపకులాలు రావడము, దానివల్ల ఏమవుతుందంటే కాస్ట్ డైనమిక్స్లో ఒక రాడికల్ చేంజ్ రావడం జరిగింది. దాన్ని ఆ ఫలితం అనేది, ఆ నెగిటివ్ రిజల్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు ఆర్జేడీ మీద ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మెయిన్ ఆర్జేడీకి మెయిన్ ప్రతిబంధకం ఇంతకుముందు నేను చెప్పినట్టు కాంగ్రెస్ అండి. కాంగ్రెస్ ప్రతిబంధకం అది నాట్ ఓన్లీ బీహార్, అక్రాస్ ది కంట్రీ. ఏ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఆంధ్రాలో పార్టీని లేదనుకోండి. సో తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఎక్సెప్షను. ఓవరాల్గా ఈ పార్టీలు ఏమైందంటే కాంగ్రెస్ని ఇంకొకటి ఎత్తుకొని మోసే పరిస్థితి రావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి పార్టీలు బలమైనప్పటికీ కూడా బలహీనమయ్యే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లు గెలుస్తాయా పోతాయా అనేటటువంటి ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మెయిన్. తర్వాత ఏమైందంటే డెవలప్మెంట్ విషయంలో జంగిల్ రాజ్ టు డెవలప్మెంట్. లల్లూ ప్రసాద్ యాదవ్ కాలంలో జంగిల్ రాజ్ అనేవాళ్ళు. నితీష్ కుమార్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఒక లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొని రావడము, లిక్కర్ని బ్యాన్ చేసి అక్కడ ఉన్నటువంటి మహిళల వాళ్ళ మనసుని జయించడము,
మనుషులు ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక కన్సాలిడేటెడ్ ఉమెన్ కాన్స్టిట్యువెన్సీ మోర్ దెన్ 50% ఉమెన్ అనేది బీహార్ ఎలక్టరేట్లో 7 కోట్ల మందిలో సగం మంది మహిళలు, 7 కోట్ల ఓటర్లలో మహిళలతో సాలిడ్గా మా నితీష్ కుమార్ వెనక ఉండే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఈ ప్రభంజనానికి కేవలం ఇదంతా కూడా నరేంద్ర మోడీ గాలి వేవ్ అని చెప్పడానికి లేదు. అక్కడ నితీష్ కుమార్ అనేవాడు ఒక వికాస్ పురుషు, ఒక పోస్టర్ బాయ్. సో ఖచ్చితంగా ఆ టైంకి ఒక వెదర్ కాక్ లాగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఆయనతో లింక్ అయ్యి ఈ అలయన్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. యాక్చువల్గా నితీష్ కుమార్ ఆయన్ని ఫల్టురామ్ అంటారు. ఒక పార్టీలో నిలకడగా ఉండే పరిస్థితి ఉండదు. ఆయన సోషలిస్ట్ పార్టీ నుంచి అనేక పార్టీలు మారుతూ వచ్చాడు. ఇప్పుడు చివరికి బీజేపీ వైపు వస్తాడు, బీజేపీ నుంచి మళ్ళీ ఇటు వస్తాడు, ఆర్జేడీ వైపు వస్తాడు, ఎటు వచ్చినా కానీ బీహార్ డెవలప్మెంట్ అనేది ఫోకస్ మీదకి తీసుకోగలిగాడు. ఒక పాయింట్ మీకు గుర్తు చేయాలండి. చెప్పండి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇంత బంపర్ మెజార్టీలో కనిపిస్తున్నా కూడా ఇప్పుడు బీజేపీకి అసలు సవాలు మొదలు కానుందా? నితీష్ కుమార్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి కావచ్చు, లేకపోతే ఏవైనా ఫ్యాక్టర్స్ పనిచేసే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు బీజేపీ మైండ్లో ఏం మెదులుతూ ఉంటుంది? అట్ ది సేమ్ టైం జేడీయూ గురించి కూడా చెప్పండి. ఇప్పుడు మనము ఊహాజనితమైనటువంటి సమాధానాలు ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నితీష్ కుమార్కి 2020 ఎన్నికల్లో ఒక చేదు అనుభవం మనం చూసాం. అక్కడ ఒక సీనియర్ పార్ట్నర్గా ఉన్నటువంటి జేడీయూ, నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్న జేడీయూ, అక్కడ మన చిరాగ్ పాస్వాన్ వాళ్ళు ఏం చేశారంటే మోర్ దాన్ 33 సీట్స్లో పోటీ పెట్టడం వల్ల ఈయన సంఖ్యాబలం పడిపోయి ఆయన బీజేపీ కన్నా చిన్న పార్టీ అయిపోయి జూనియర్ పార్ట్నర్ అయ్యే పరిస్థితి వచ్చి దాన్ని అదే సాకుగా ఆయన ఎన్డీఏను వదిలిపెట్టి ఆర్జేడీ వైపు రావడం జరిగింది. ఈసారి అలాంటి జరుగుతుందా జరగదా అనేది మనం వేచి చూడాలి. ఇప్పుడు మనం ఏం చూసాము, మనం మహారాష్ట్రలో ఏం చూసాము, అక్కడ ఉన్నటువంటి శివసేనతో బీజేపీ ఎంతవరకు మైత్రి కొనసాగింది? తెలుగుదేశంలో 2018 వరకు ఏం చూసాము? మైత్రి కొనసాగిందా, బ్రేక్ అయిందా? ఎందుకు బ్రేక్ అయింది? సో రేపు ఏం జరుగుతుందనేది ఈరోజు చెప్పలేం. కానీ పాత అనుభవాలని కనుక చూసినట్టయితే, గత అనుభవాల్ని, నితీష్ కుమార్కి చేదు అనుభవం బీజేపీతో ఉంది. కాకపోతే ఇప్పుడు నితీష్ కుమార్కి బీజేపీతో అవసరం ఉంది, బీజేపీకి నితీష్ కుమార్తో అవసరం ఈ రోజు వరకు ఉంది. రేపు ఏం జరుగుతుందో చూడాలండి. ఓకే అండి. జయప్రకాష్ గారు మీరేం చెప్తారండి? లేటెస్ట్ ఫలితాలు అటు గురించి మాట్లాడే ముందు కూడా మనకి ఒక్క విషయం అయితే గుర్తు చేయదలుచుకున్నాను. ఆపరేషన్ సింధూర్ అవగానే ప్రధాని మోదీ మొట్టమొదటి స్పీచ్ మనం బీహార్ నుంచే విన్నాము. అంటే అప్పుడే అఫీషియల్గానో లేదా అన్అఫీషియల్గానో శంఖారావం పూరించారు ఎన్డీఏ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు అనుకోవచ్చా? ఎస్ అండి. సో ఆపరేషన్ సింధూర్ కూడా ఈ బీజేపీ ఎలక్షన్స్లలో ఒక పావుగా వాడబడ్డది బేసికల్గా. సో ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్గా ఎక్కడో ఉగ్రవాద కార్యకలాపాలు మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్ ఎలక్షన్స్లో కూడా చూసాం, ఈ ఎలక్షన్స్కు ముందు రోజు కూడా చూసాం. మరి దాని వెనుక ఉన్నటువంటి నిజాలు ప్రభుత్వం తేలుస్తే తర్వాత సంగతి. కానీ సో ఆపరేషన్ సింధూర్ అనేది కూడా ఈ ఎలక్షన్స్కు ఈ బీహార్ ఎలక్షన్స్కు ముందు ఒక రకంగా బీజేపీకి ప్రోగానే వచ్చినటువంటి ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. సో అప్పుడే మనకు ఆపరేషన్ సింధూర్ అయిపోవడము, ఆ సింధూర్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు బీహార్లో ప్రకటించడము, ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఎన్డీఏ తనకు అనుకూలంగా మర్చుకుంది. ఇప్పుడు మర్చుకొని విజయంకు ముందుకు పోయింది. సార్ ఇంతకుముందు నాగరాజ్ గారు ఒక పాయింట్ చెప్పారు. సో ఎలక్షన్స్ మన ఎన్డీఏ వాళ్ళకు వ్యూహము అంటే ఈ ముఖ్యమంత్రి పేరు ప్రకటించకపోవడం లాంటి పాయింట్లు కూడా. సో ఇక్కడ మన వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లో చూస్తే ఏక్నాథ్ షిండేను ముందు పెట్టారు, ఆ తర్వాత ఫడ్నవీస్ కప్పచెప్పారు. మధ్యప్రదేశ్ ఎన్నికలు శివరాజ్ చౌహాన్ ముందు పెట్టారు, ఆ తర్వాత మోహన్ యాదవ్కు పట్టం కట్టబెట్టారు. సో ఇప్పుడు కూడా నితీష్ కుమార్ పేరుని అయితే ముందుకు పెట్టారు. కానీ మరి వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది వాళ్ళు ఇంత మటుకు స్పష్టంగా అయితే చెప్పలేకపోయారు. అయితే అదేవిధంగా ఇప్పుడు ఈ రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఏముండవు. గతంలో నితీష్ కుమార్ గారు బీజేపీతో లుకలుకు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైతే వాళ్ళు బీజేపీ నితీష్ కుమార్ జేడీయూ కలిసి జట్టుగానే ఉన్నాయి. సో చూద్దాం మరి ఎవరు